సార్ చెప్పిన 3 పాయింట్స్ నాకు బాగా కూర్చున్నాయి నెత్తిలో. ఒకటేమో మెడికేషన్ అన్న, ఓవర్గా మెడిసిన్స్ తీసుకోవడం, రెండోది డైట్, అండ్ మూడోది మన చుట్టూ ఉన్న వ్యక్తులు అని కూడా అన్నారు సార్. ఈ మూడిటితోని ఒక మనిషికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అని అంటే ఎట్లా? లాస్ట్ 30 years బ్యాక్ మనం ఎట్లా ఉండేవాళ్ళము, మన దగ్గర ఫోన్ ఉండేది కాదు. ఇప్పుడు జస్ట్ సింపుల్ కంప్యూటర్ అప్పుడప్పుడు మొదలయ్యేది. 30 years బ్యాక్ మన మెడిసినల్ యూసేజ్ మెడిసిన్స్ ఏదైతే ఉందో ఫస్ట్ మనం చాలా తక్కువ వాడే వాళ్ళము. మనకు మెడిసిన్ అవైలబిలిటీ ఉండేది కాదు. మెడిసిన్ అవైలబిలిటీ ఎవరికి ఉండేది? డబ్బులు ఉన్న వాళ్ళకి ఉండేది. ప్రాబ్లమ్స్ కూడా డబ్బులు ఉన్న వాళ్ళకే ఉండేది, డబ్బులు లేనోకి లేదు. నిజం అదైతే. పల్లెటూరు వాళ్ళు బాగా హెల్తీ వాళ్ళు, పల్లెటూరు వాళ్ళు బాగా గట్టిగా ఉంటారు, స్ట్రాంగ్ ఉంటారని బికాస్ ఆఫ్ ఆ టైంలో నో మెడిసిన్స్. కానీ ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు లేదు. ఎందుకు లేదు అంటే కనుక ఇప్పుడు మెడిసిన్స్ అనేటువంటిది పల్లెటూరులోనే ఎక్కువ దొరుకుతున్నాయి. అవును, ప్రతిదానికి వేసేసుకుంటారు. ప్రతిదానికి ఈవెన్ లోకల్ డాక్టర్స్ కానివ్వండి, స్పెషలిస్ట్ డాక్టర్ కానివ్వండి, ఈవెన్ ప్రతి విలేజ్లోకి వెళ్ళిపోతే మెడికల్ షాప్స్ అనేటువంటి విపరీతంగా మెడిసిన్స్ అమ్మేస్తున్నారు. 1 week వెయిట్ చేసి తగ్గిపోయేటువంటి ప్రాబ్లమ్స్కి 1 రోజు 2 రోజులు వెయిట్ చేసి మెడిసిన్స్ వాడి మన స్ట్రెంత్ను పెంచుకోలేక మెడిసిన్స్ వలన మన బాడీని వీక్ చేసుకుంటున్నాం. ఎప్పుడైతే వీక్నెస్ మొదలైందో మన బాడీలో సపరేషన్స్ మొదలు కావడము, మన బాడీలో ఉండడం కావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ 30 yearsకి క్యాన్సర్స్ ఇంకా ఘోరంగా వెళ్తాయి. ఎందుకంటే ఇట్ ఈస్ ఎండింగ్ ప్రాబ్లం. బాడీకి ఒక ఎండింగ్ ప్రాబ్లం క్యాన్సర్స్, మైండ్కి ఒక ఎండింగ్ ప్రాబ్లం సైకాట్రీ ప్రాబ్లమ్స్. ఈ రెండే ప్రాబ్లమ్స్ ఎండింగ్. One is the psychiatric problems, maybe stress, anxiety, whatever may be. Another one is the బాడీలో వచ్చేటువంటి క్యాన్సర్, ఫిజికల్ రిలేటెడ్ క్యాన్సర్స్. ఇవన్నీ కూడా మన లైఫ్ స్టైల్, ఇందాక గౌరీశంకర్ గారు అన్నట్టు, మీరు అన్నట్టు లైఫ్ స్టైల్ అనేది ఇప్పుడు బిజీ అయిపోయింది. అందుకే హోమియోపతి ఈజ్ ద హోలిస్టిక్ సిస్టమ్ అంటారు దాన్ని. మైండ్ బెటర్మెంట్ తోటి, బాడీ బెటర్మెంట్ తోటి మీకు క్యాన్సర్కి వండర్ఫుల్ ట్రీట్మెంట్. నేను చూశాను కేసెస్ గౌరీశంకర్ దగ్గర. క్యాన్సర్కి అసలు ఎక్సలెంట్గా మనం ట్రీట్ చేసుకోవచ్చు.